అన్ని బూతులు సెక్యూరిటీ పెంచండి. ఓకే సార్. హలో సార్, రాజా ఎలక్షన్ జరగకుండా ఏదో ప్లాన్ చేస్తున్నాడు సార్. నిన్ను తక్కువ అంచనా వేశాను. ఊర్లో జనాలనే కాదు, నా మనిషిని కూడా మార్చేశావు. 30 ఏళ్లుగా నేను పెట్టిన భయానికి 30 ఏళ్ల కుర్రాడివి సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఇంకో 30 ఏళ్లు గుర్తుండిపోయేలా చేస్తాను. ఈ రాజప్ప బతుకున్నంత కాలం మా చెర్లలో ఓటు పడదు. ఓటు పడిందంటే రాజప్ప చచ్చినట్టే. నిన్ను నమ్ముకున్న వాళ్ళను వదలను. నీ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని చంపుతా. నువ్వు వాళ్ళకిచ్చిన హోపు చంపుతా. హలో స్వాతి, ఎక్కడున్నావు? దుర్గానగర్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఏమైంది? తాతయ్య ఇక్కడ. నాతోనే ఉన్నారు. సరే, మీరు అక్కడే ఉండండి. పోలీస్ ఫోర్స్ పంపిస్తున్నా. హలో సిద్ధు. హలో సార్, వేరే తప్పించుకున్నాడంట. ఏరా, బాగా టెన్షన్ పడుతున్నావా? అయినా రాఘవయ్యని చంపుతానని ఎలా అనుకున్నావురా? 30 ఏళ్ల ముందు ఇదే పని చేశా. మళ్ళీ అదే చేస్తే జనాల్లో భయం కాదు, సానుభూతి వస్తుంది. అయినా ఆల్రెడీ నీకు క్లూ ఇచ్చా. నీకే అర్థం కావట్లేదు. నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా. నేను నమ్మిన వాళ్ళని చంపేస్తా. నువ్వు ఇచ్చిన హోప్ని చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్. ఏదో జరుగుతోంది, ఏదో జరుగుతోంది. మెసేజ్ ఏంటి? అదే సార్, మన కుర్రాళ్ళు జనరల్గా ఫార్వర్డ్ చేసే మెసేజ్. ఓట్ ఫర్ చేంజ్, హోప్ ఫర్ ఫ్యూచర్. నీకోసం వచ్చిన వాళ్ళని చంపేస్తా. నిన్ను నమ్మిన వాళ్ళని చంపేస్తా. హోప్ యు అండర్స్టాండ్. మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాం సార్. షిట్. చూపుడు వేలుతో వేసే ఓటు మా భవిష్యత్తును మారుస్తుందని నమ్మకంతో వేస్తాం సార్. ఓటు కావాలరా? Change, hope for future. మా ఫ్యూచర్ కోసం కలిసాను సార్. ఎలక్షన్స్ బాగా జరగాలంటే ఏం చేయాలి సార్? ఊరికి దూరంగా ఉన్నా ఎప్పుడన్నా వస్తామన్న ఆశ ఉండేది. ముప్పై ఏళ్ల క్రితం ఇదే జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మండలానికి ఒక్కరు చొప్పున నియోజకవర్గం మొత్తం అలకాట్ చేశారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్ల కోసం
50 ఏళ్లు తోడుగా ఉండాల్సిన బిడ్డల్ని పోగొట్టుకున్నారు. మా బతుకులు ఇంతే. జరిగింది చాలు, ఇంకా ఆపే. బ్రతకటానికి ప్రాణం ఉంటే చాలు. ఈ చావులు చూశాక ఎవ్వడూ ఓటేయడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. పని పాట లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టుంది. ఆడి పెట్టిన భయానికి వాడు వచ్చి ఓటేస్తాడా? ఒక్కడొచ్చి ఓటేయడు. 3 గంటలు గడిచిందంటే మనం ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఒక్కడు కూడా రాడు. ఏంటయ్యా ఎలా వచ్చావు? ఓటేయడానికి వచ్చాను. ఓటేస్తే పోతాం. రాజప్ప పని అయిపోయింది, ఓటేస్తా. ఏంటి పెద్ద ఇటొచ్చా? ఓటేయడానికి వచ్చాను సార్. ఓటేస్తే పోతావు. కలెక్టర్ రాజప్పను కొట్టి తీసుకెళ్తున్నాడు. నాకేంటి భయం? పదండి పదండి, తొందరగా వెళ్ళి ఓటేద్దాం. టైం అయిపోతుంది. ఏరా, నామినేషన్స్ అన్నావు, ఎలక్షన్స్ అన్నావు, ఓట్లు వేయిస్తానన్నావు, వేపిస్తున్నావా? ఏరా కలెక్టరు, ఓట్లు వేసేద్దామా? మమ్మల్ని ఏమంటావా, లేక సచ్చిన కుర్రాల శవాలతో ఎంచుకుంటావా?
ఏయ్, నువ్వెంత కొట్టినా ఏం చేసినా మేం పెట్టిన భయం జనాల్లో పోదు. నేను రాజప్ప కొడుకుని. ఆయన రూపురేఖలే కాదు, రాజకీయం కూడా అచ్చుగుద్దెలా చేస్తా. మేం పెట్టిన భయం ఉన్నంత కాలం మాచర్లలో ఒక్క ఓటు కూడా పడదు. ఈ సిచ్యువేషన్ లో నిన్ను ఇక్కడే చంపేయాలరా. కానీ నువ్వు చెప్పింది విన్నాక నిన్ను వాడి న్యాయం చేయాలనిపిస్తుంది. డైరెక్టర్ సిద్ధార్థని మాట్లాడుతున్నా. మాచర్లలో ఓటింగ్ మొదలైంది. మీ కొంపలో కూడా ఓటర్లు ఉంటే ధైర్యంగా వచ్చి ఓటేయండి. రాజప్పని కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చుకొచ్చా. ఏంటి షాక్ అయ్యావా? నీ పుత్రరత్నమే. నువ్వు పెట్టిన భయాన్ని నీతోనే పోగొట్టా. నువ్వు ఉండాల్సిన ప్లేస్ లో వీడెందుకున్నాడో తెలుసా? నువ్వు కంటెస్ట్వి. నిన్ను కొట్టినా చంపినా ఎలక్షన్స్ ఆగిపోతాయి. నాకు కావాల్సిన ఎలక్షన్స్ జరగడమే. అయినా నీకు ముందే చెప్పాను కదరా, నువ్వే గెలవమని. జనాన్ని ఓట్లు అడిగి గెలవడం మానేసి జనాల చావుతో ఏంటారు రాజకీయం. ఏంటో అన్నావు? రాజప్ప బతుకున్నంత వరకు మాచర్లలో ఓటు పడదా? ఓటు పడింది, పోలింగ్ కూడా అయిపోయింది. రిజల్ట్ ఏంటో నీకు తెలుసు. జనం మెచ్చిన వాడే నాయకుడు.